హలో ఆల్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం రిమైండర్ రూల్స్ కోసం తెలుసుకుంటాం. సో ఏదైనా ఒక ప్రాబ్లం అనేది మనకి ఇలా ఉంటే 2/40ని 3 చేత భాగించినప్పుడు శాసం ఎంత అని అడుగుతాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మనం ఈరోజు డిస్కస్ చేస్తాము. సో మీ అందరికీ తెలుసు కదా, భాగాహార పద్ధతిలో మనకి విభాజకం, భాగఫలం, శేషఫలం, విభాజ్యం. సో వీటి గురించి కొంచెం మీకు ఐడియా ఉండాలి. సో ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటాను. 3 అనేది 11ని ఇలా భాగిస్తుంది. 3 3 9 వేసాను. ఇక్కడ నాకు శేషఫలం అనేది 2 వస్తుంది. సో దీన్ని శేషఫలం అంటారు, దీన్ని భాగఫలం అంటారు, దీన్ని విభాజ్యం అంటారు, దీన్ని విభాజకం అంటారు. ఓకే. సో ఇప్పుడు నాకు విభాజకం కావాలి. విభాజ్యం, భాగఫలం, శేషఫలం తెలుసు. సో వాటిని ఎలా చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఇక్కడ డివైడెండ్ అంటే ఇది డివైడెండ్, ఇది డివైడర్, ఇది కోషియంట్, ఇది రిమైండర్. సో మనకి వీడిచ్చిన ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. అంటే డివిజర్ అంటే విభాజకం ఈజ్ ఈక్వల్ టు డివిజర్ అంటే ఇది డివైడెండ్ అంటే విభాజ్యం. ఓకే, విభాజ్యం. ఇది విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ అంటే విభాజకం ఇంటూ కోషియంట్ అంటే భాగఫలం ప్లస్ శేషఫలం రిమైండర్. సో ఈ ఫార్ములా ప్రకారం ఇందులో మనకు వేస్తూ వస్తుంది. విభాజ్యం అంటే 11. సో మనకేంటి, లెఫ్ట్ సైడ్ అనేది రైట్ సైడ్ హ్యాండ్ సైడ్కి ఈక్వల్ అవ్వాలి. విభాజకం అంటే 3 ఇంటూ భాగఫలం ఎంత 3 ప్లస్ శేషఫలం 2. 3 3 9, 9 ఇంటూ 2 11. సో సరిపోతుంది. సో ఈ ఫార్ములా అనేది సరిపోతుంది, కరెక్ట్. సో ఏదైనా మనకి విభాజకం ఇచ్చి భాగఫలం అడిగినా, విభాజ్యం అడిగినా ఈ ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకి రిమైండర్ +or-1 అనే కాన్సెప్ట్ అనేది వాడుకుంటాం. 2/4 ఉంది, దీన్ని 3 చేత భాగించాలి. సో ఇలా భాగించాలంటే వీటి యొక్క డిఫరెన్స్ +1 కానీ -1 వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? ఎప్పుడైనా సరే లవం నుండి హారాన్ని తీయాలి. అప్పుడు 2 - 3/40 అంటే -1/40. సో -1ని ఇంటూ -1 అలాగా మనం ఎన్ని టైమ్స్ చేస్తున్నాం? ఈవెన్ టైమ్సే చేస్తున్నాం. 2 4 6 ఈవెన్ టైమ్స్ కదా, కాబట్టి మనకి ప్లస్ అనేది వస్తుంది. కాబట్టి +1 అనేది రిమైండర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2/14ను 5 చేత భాగించినప్పుడు శేషం ఎంత అడిగాడు. రిమైండర్ +or-1 కాన్సెప్ట్ ప్రకారం ఎలా చేయాలి? వీటి యొక్క డిఫరెన్స్ అనేది +1 కానీ -1 కానీ ఉండాలి. సో ఇలా ఉండాలంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 2లో 5 తీస్తే -3 వస్తుంది. నాకు +or-1 ఏదైనా ఒకటి ఉండాలి. కాబట్టి నేను 2/14ని కన్వర్ట్ చేసుకుంటున్నా. 2² అంటే a/m² అంటే a/mn కదా. అంటే ఇక్కడ ఏమైంది? 2/14ని 2 × 2/7 అప్పుడు 2² ఇలా రాసుకున్నా. ఓకే, ఇక్కడ 7/5 అప్పుడు ఏమైంది? 2² అంటే 4 అయింది. 4/5 అంటే నాకు డిఫరెన్స్ ఎంత వస్తుంది? -1 కదా. 4లో 5 తీయాలి, లవంలో హారం తీయాలి. అప్పుడు -1/7 అంటే ఆడ్ ఉంది కాబట్టి మైనస్కి -1 వస్తుంది. మనకి 5 ఉండేటట్టు మైనస్ వచ్చేటప్పుడు. అప్పుడు దీని డిఫరెన్స్ 4.
సో 4 అనేది రిమైండర్ అవుతుంది, శేషం అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2 7తో భాగించాలి. డిఫరెన్స్ ఎంత రావాలి? +or-1 ఉండేటట్టు చూసుకోవాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 2 - 7 అంటే -5 వస్తుంది. సో అప్పుడు 11ని కన్వర్ట్ చేసుకోవాలి. 2 స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. 4 - 7 3 అవుతుంది. 2 క్యూబ్ అయితే 8 అవుతుంది. సో 8 - 7 1 అవుతుంది కదా. సో ఈ విధంగా రాసుకున్నా. A∫m (n) A∫mn by 7 అంటే 8/7. ఇప్పుడు డిఫరెన్స్ వచ్చి 1 1/20 అంటే 1 కాబట్టి రిమైండర్ దీనికి 1 వస్తుంది. శేషం అనేది 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 3/54/8. దీనికి కూడా మనకి డిఫరెన్స్ అనేది +or-1లోకి మార్చుకోవాలి. సో అలా మార్చుకోవాలంటే 3² అంటే 9/8. అప్పుడు 9లో 8 తీస్తే 1 డిఫరెన్స్ కదా కావాలి. ఎప్పుడైనా 11లోనే హారం తీయాలి. (27) అంటే 1. సో రిమైండర్ అనేది 1, శేషం అనేది 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 5/29ను 24చే భాగించినప్పుడు శేషము కనుగొనండి అన్నాడు. అప్పుడు 5/29/24 దీని డిఫరెన్స్ ఎంత వస్తుంది? 19 వస్తుంది. కానీ మనకి 1 రావాలి. అంటే 5 స్క్వేర్గా మార్చుకోవచ్చు కదా. కానీ మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది. సో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాను? A∫m × A∫n. అప్పుడు A∫m + n కదా. సో నేను ఇక్కడ 5/28 + 1 అంటే 5/28 నెక్స్ట్ 5/1. ఓకే, ఈ విధంగా నేను రాసుకుంటాను. అప్పుడు నాకు ఏమవుతుంది? ఇక్కడ 5/28 × 5/1/24 అంటే దీన్ని ఇప్పుడు స్క్వేర్గా రాసుకోవచ్చు. 5² (14) × 5/24. అప్పుడు 5² అవుతుంది. 25 (14)/24. అప్పుడు డిఫరెన్స్ నాకు 1 వస్తుంది కాబట్టి 1/14 1 వస్తుంది. కాబట్టి 1 × 5 అనేది 5. కాబట్టి 5 అనేది రిమైండర్. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెర్మిట్ థీరం. సో ఈ థీరం మనకి ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే హారంలో ప్రైమ్ నెంబర్ ఉండి నెక్స్ట్ లవంలో ఉండే ఈ అంకె అనేది 2 కోప్రైమ్స్ అయి ఉండాలి. అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. అంటే ఏ కారణంగా కూడా ఉమ్మడిగా ఉండకూడదు. అలా ఉండేటప్పుడు మనకి రిమైండర్ అనేది శేషం అనేది 1 అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రైమ్ నెంబర్ యొక్క మైనస్ ఉన్నది ఇక్కడ అవుతుంది. నేను సింపుల్గా మీకు దీని యొక్క ఫార్మాట్ చెప్తాను. A∫p - 1/p అయి ఉండాలి. p అనేది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి, ప్రధాన సంఖ్య అయి ఉండాలి. a మరియు pలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. అలా అయినప్పుడు మాత్రమే మనకి శేషం అనేది 1 వస్తుంది. ఇది ఫెర్మిట్ థీరం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 7 తీసుకున్నా. ఓకే, 2/6. ఇప్పుడు దీని యొక్క రిమైండర్ ఎంత వస్తుంది? నాకు కామెంట్లో నాకు రాసి పంపించండి. చూస్తాను ఎంతవరకు మీకు అర్థమవుతుందో అనేది. నెక్స్ట్ వచ్చేసరికి విల్సన్ థీరం. ఈ విల్సన్ థీరం ఏం చెప్తుందంటే, ఈ n-1 ఫార్మేట్లో ఉంటాయి. ఈ ఫార్మేట్లో ఉంటే మనకి రిమైండర్ అనేది n-1 అంటే శేషం అనేది n-1 అవుతుందని చెప్తుంది. ఎగ్జాంపుల్గా నాకు 58 ఉంది. ఇక్కడ 59 అనేది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి, ప్రధాన సంఖ్య అయి ఉండాలి. అలా అయి ఉండాలి. నెక్స్ట్ పైన అనేది దీనికి -1 అయి ఉండాలి, ఫ్యాక్టోరియల్ ఉండాలి. ఇలా ఉంటే మనకి రిమైండర్ అనేది 58. ఓకే, 58 అనేది రిమైండర్. ఎగ్జాంపుల్గా నేను 16 తీసుకుంటున్నా. దీనికి ఆన్సర్ ఏమవుద్దో నాకు కామెంట్లో రాస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి స్టార్టింగ్లో మనం ఒక ప్రాబ్లం మర్చిపోయాము. ఇదేంటంటే
వాట్ ఈజ్ ద రిమైండర్ ఫర్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ అప్ టు సో 100 ఫ్యాక్టోరియల్ ఈజ్ డివిజిబుల్ బై 5 అంటే 5 చేత భాగించబడితే వీటి యొక్క శేషం ఎంత అని అడిగాడు. ఫస్ట్ మనకి ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో తెలియాలి. 100 ఫ్యాక్టోరియల్ అని ఉంది. 100 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని 100 ఇంటూ 99 ఇంటూ అదేవిధంగా 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇలా రాసుకుంటాం. 100 ఫ్యాక్టోరియల్ అంటే అప్ టు 1 వరకు మల్టిప్లికేషన్ అనేది తగ్గుతూ ఉండాలి ఫ్యాక్టోరియల్. ఓకే, నాకు స్టాప్ చేయాలనుకుంటున్నాను ఒక 90 దగ్గర అంటే 99 ఇంటూ 98 అప్ టు సో 90 వరకు రాసి 90 ఫ్యాక్టోరియల్గా రాసుకోవాలి. 90 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ 89 ఇంటూ 88 ఆ విధంగా. సో ఇది ఫ్యాక్టోరియల్కి సంబంధించినది. మన క్వశ్చన్లో ఏమడిగాడు, ఈ ఫ్యాక్టోరియల్ మొత్తం అనేది 5చే డివిజిబుల్ అయితే శేషం ఎంత అని అడిగాడు. ఏదైనా సరే ఒక నెంబరు 5తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉండాలి. కానీ మనకి ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వస్తుంది, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 24. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 24 కదా. 24 ఇంటూ 5 అంటే 120. సో 0 వచ్చింది. సో వీటన్నింటికి లాస్ట్లో మనకి 0 వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని యాడ్ చేస్తే వచ్చేది మనకి రిమైండర్ అవుతుంది. ఓకే, దీనిది వచ్చేసి 24, ఇది వచ్చేసి 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 6, ఇది 2, ఇది 1 1 ప్లస్ 2 ప్లస్ 6 ప్లస్ 24 అంటే 33. ఓకే, 24 ప్లస్ 6 30, 30 ప్లస్ 2 1 ప్లస్ 3 33 అంటే నాకు రిమైండర్ వచ్చేది 3. సో ఈ విధంగా మనం రిమైండర్ రూల్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ ఎనీ లేటెస్ట్ అప్డేట్స్ ఫర్ నోటిఫికేషన్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.